బుద్ధ వెంకన్న స్థాయి అండి చెప్పండి. ఆయనకి నాకు పడకపోవడం దీంట్లో అర్థం ఉందా? ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా ఆయనకి నాకున్నటువంటి సంబంధం, ఆయన నాకేం చేశాడో మీ అందరికీ చెప్పాను అంతకుముందే. ఆ పాప మాట్లాడే ముందు ఇప్పుడు సుజనా చౌదరి గారు కూడా మీది ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు. సార్ ఒక్కసారి విలేకరులు అందరూ ఉన్నారు సార్, ఒక్కసారి మాట్లాడండి సార్. ఆగండి సార్, ఆగండి, వినబట్టలేదు. ఇది శ్రీనివాస్ స్పీకర్ ఆన్ చేయాలి. సార్ ఇది సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. సార్ హలో, కొద్దిగా గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది కదా దుర్గమ్మ టెంపుల్. రేపు పొద్దున దసరా వస్తూ ఉంది. ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొన్ని చెప్పాడు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్. 2014లో ప్రెసిడెంట్ చేసింది మీరే కండి నన్ను. అవును అవును అవును. ఒకసారి అవి కూడా చెప్పండి సార్, మీరు ఏమేం చేశారు నాకు. అదే అవన్నీ తెలుసు కదయ్యా, నువ్వు చెప్పు శుభ్రంగా. నేను చెప్పా వాళ్ళకి. 2014లో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసీఆర్ నాని వద్దంటే ఈయన ఇప్పించారు. అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి, ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి. ముందు మీరు నాకు చెప్పి వచ్చారు, నన్ను పక్కన నెట్టారు. అసలు ప్రతి ఒక్కరికి కూడా వెంకన్న సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాబు గారు కూడా చెప్పాను నేను, వాళ్ళే ఎమ్మెల్యే ఎలా చేశారు మేరా గారు వెంకన్న అని, చాలా క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీకు విలేకరులకు ఒకటే చెప్తున్నాండి, సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం. ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకం అవరు. ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని, చాలా లో ప్రొఫైల్ మనిషి. కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను, ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరో ఆయన కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా? తప్పండి, అది కరెక్ట్ కాదు. అంటే మీకు చెప్తున్నా, మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి. సార్ థ్యాంక్ యూ సార్. నేను వెళ్తా మాట్లాడుతున్నాను. చెప్పారు కదా ఆయన ఏమని, చంద్రబాబు గారికి కూడా వాళ్ళు క్యాండిడేట్లాగా పనిచేశారండి. అలాగా తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న, ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది. ఇవన్నీ తప్పు. ఒక సమాజంలో అందరం కలిసి, నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలేకరులకు, తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్. నాకు రెండో క్వశ్చన్, రెండో ఏజెండా ఉండదు. రెండో ఏజెండా ఎప్పుడూ ఉండదు మీకు. వాళ్ళు కేసీఆర్ నాని మీదన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా ఉన్నా. నా ఏజెండా ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉన్న వాళ్ళకి నేను ఫేవరు, చంద్రబాబు గారికి వ్యతిరేకం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్, వాళ్ళకి నేను వ్యతిరేకం అని. ఎవరికి వ్యతిరేకం కాదు. నేను అందరిని ప్రేమించే మనిషిని, ఒక బీసీని, విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటి రాసినా సరే, దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు. సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది, ఇదేంటి మన మీద చక్కగా అన్నీ మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు. ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే, ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పనిచేసినట్టు, అతను పోటీ చేసినట్టు పనిచేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పు. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి. ఇంకోటి ఏంటంటే, చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికి ఇవ్వమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు కానీ అందరికీ ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే, బుద్ధా వెంకన్న గారు అనే వ్యక్తి ప్రతి సామాజిక వర్గానికి అవని అవ్వకపోని ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ అది ఎమ్మటే ఫోన్ కానీ లేకుంటే వాళ్ళని తీసుకొని పోవటం కానీ ఈ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మటి నేను ఈ పార్టీలోకి వచ్చినాక దాదాపు 20 సంవత్సరాలు అయింది, కానీ ఆయన ఎమ్మటి నడవటం 15 సంవత్సరాలు అయింది. చిన్న చిన్న కారణాల వల్ల అటు ఇటు ఉంటాం, కానీ పార్టీ అంటే అంత అంకిత భావంతో ఉండే నాయకుడు. నేను ఈ సిటీలో అదేవిధంగా సుజనాథ్ చౌదరి గారి గురించి మన పాపని తీసుకొని 5 సార్లు ఫోన్ చేశాడు. ఆ పాపని తీసుకొని విజయశ్రీని తీసుకొని తొందరగా రా సుబ్బయ్య అని పోయి నేను అక్కడ కూర్చుంటే ఆ పాపకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేపించాడు. అదే కాదు, ప్రతి సమీక్ష ఉన్నా కానీ చిన్నది పెద్దది ఆయన ద్వారా మేము ఏదో ఒకటి ఏ విధంగా ఎవరికో ఒకరికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఆయన దగ్గరికి వస్తుంటాము, మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చేయను అనే పరిస్థితి లేదు ఇక్కడ. పైగా సుజనాథ్ చౌదరి గారు అనే వ్యక్తి అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళతో కానీ వివాదాలకు దిగే మనిషి కాదు, వాళ్ళ వ్యాఖ్యానించేవాడు కాదు. మేము ఒకవేళ చెప్పినా కానీ ఇవాళున్న వైసీపీ మీద ఏదైనా చెప్పినా కానీ వాళ్ళతో ఎందుకు, నాతో ఏ పని ఉందో చేపించుకోండి పొద్దున్న లేచినాక. వాళ్ళందరితో అంతకుముందు వాళ్ళు ఏం చేశారో చేయలేదో నాకు అనవసరమైన విషయం. నేను వచ్చాను, ఇవాళ మీ డివిజన్ ఏమన్నా చేపించుకోండి, నియోజకవర్గంలో ఏ పని ఉన్నా కానీ చేపించుకోండి అని చెప్పడం తప్ప వివాదాలకు పోయే సుజనాథ్ చౌదరి కాదు. ఆయన చూసినాక ఈ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆయన గెలిపించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడాల 47,350 మెజార్టీతో గెలిపించుకొని ఇవాళ అధికారంలో సుజనాథ్ చౌదరి గారు ఉన్నారు. కాబట్టి అందరం కూడా మేము ఆశించేది ఏంటంటే ఆయన వచ్చింది కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాము. సుజనాథ్ చౌదరి గారికి ధన్యవాదాలు, వెంకన్న గారికి ధన్యవాదాలు, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తమ్ముడు. నేను ఎవరితో వివాదాలకు వెళ్ళే మనిషిని కాదు. యాక్చువల్గా ఈ మామూలు మామూలు చేద్దాం. నాకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడితో సమానం. ఆయన ఎవరు సపోర్ట్ చేస్తే నేను ఆయన సపోర్ట్ చేస్తాను, ఆయన ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారు. నా ఎజెండా రెండోదే ఉండదు. ఓకే తమ్ముడు. ఆయన వల్ల కాలేకపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలని శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచి రౌడీ మోకలతో దారి దోపిడీ